ఈ రోజు మహాభారతంలోని 62వ అధ్యాయం. యుద్ధానికి అంతా సిద్ధమైంది. రెండు వైపుల నుంచి యోధులు కలిసి సమావేశం అయ్యారు. సాంప్రదాయమైన యుద్ధ నియమాలకి కట్టుబడి ఉన్నారు. యుద్ధ ప్రవర్తన మరియు యుద్ధ విధానాలు సమయానుసారం మారుతా ఉంటాయి. క్లుప్తంగా మహాభారత యుద్ధాన్ని సమయానుసారం మనసులో అర్థం చేసుకుంటేనే ఈ ఇతిహాసం మనకి అర్థమవుతుంది. లేకపోతే కొన్ని ప్రదేశాల్లో గందరగోళంగా అనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో పెట్టుకున్న నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు యుద్ధం సూర్యాస్తమి అయిన వెంటనే ముగుస్తుంది. అందరూ మిత్రుల్లాగా కలిసిపోయేవాళ్ళు. ఒంటరి పోరాటాలు ఇద్దరు సమానుల మధ్యనే జరగాలి. అలాగే ధర్మానికి అనుకూలంగా లేని విధానాలు ఉపయోగించకూడదు. అదే విధంగా యుద్ధ భూమిని వదిలి వెళ్లిన వారు లేదా పోరాటం నుండి విరమించుకున్న వారిపై దాడి చెయ్యరాదు. ఒక గుర్రం స్వారీ చేస్తున్న వ్యక్తి మరొక గుర్రం స్వారీ చేస్తున్న వ్యక్తి పైనే దాడి చేయగలుగుతాడు. కిందున్న వ్యక్తిపై దాడి చేయకూడదు. అలాగే రథసారథులు, ఏనుగ దళాలు, ఆయుధాల దళాలు యుద్ధంలో వారి వ్యతిరేక సైనికులపైనే దాడి చేయగలరు. ఎవరైతే క్షమించమని కోరతారో లేదా లొంగిపోతారో వాళ్ళపై దాడి చేయకూడదు. అలాగే పోరాటం నుండి విరమించిన వ్యక్తిపై పోరాటంలో నిమగ్నమైన మరొకళ్ళు ఆయుధాలు మళ్లించకూడదు. ఆయుధాలు లేని వ్యక్తిని, దృష్టి వేరో చోట ఉన్న వ్యక్తిని లేదా ఎవరి కవచమైతే పోగొట్టుకున్నారో వాళ్ళని వధించడం తప్పు. మరియు యుద్ధానికి సంబంధం లేని సేవకులు, శంఖాలు మోగించే వాళ్ళు, డప్పులు వాయించే వాళ్ళ పైన కూడా దాడి చేయరాదు. ఇవే యుద్ధం ఒక నియమాలు. కౌరవులు మరియు పాండవులు గంభీరంగా వీటిని మేము అనుసరిస్తాం అని ప్రకటిస్తారు. కాలం గడిచిన కొద్దీ పురుషుల మంచి చెడు ఆలోచనలు మారినాయి. ఆధునిక యుద్ధంలో దాడి చేయడానికి ఏవి పడలేదు. మూగ జంతువులు, గుర్రాలు, ఒంటెలు, అన్ని వయసులు కలిగిన వాళ్ళు అలా చాలానే నాశనమైనాయి. కొన్నిసార్లు మహాభారత యుద్ధంలో కూడా వాళ్ళు నియమించుకున్నవి అతిక్రమించారు. కానీ మొత్తం మీద రెండు వైపుల నుంచి కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళ నియమాలని అంగీకరించి గౌరవించారు. అప్పుడప్పుడు జరిగే ఉల్లంఘనలను తప్పుగా మరియు సిగ్గుచేటుగా చూశారు. భీష్మ పితామహ యువరాజుల వైపు తిరిగి ఇలా ఆదేశిస్తారు: మీలాంటి వీరులకి ఇది అద్భుతమైన అవకాశం. మీ ముందు స్వర్గం ఒక ద్వారాలు తెరిచి ఉన్నాయి. ఇంద్రుడు మరియు బ్రహ్మదేవుడితో జీవించే ఆనందం మీ కోసం వేచి ఉంది. మీ పూర్వీకుల మార్గంలో క్షత్రియ ధర్మాన్ని అనుసరించండి. సంతోషంగా పోరాడి కీర్తిని, గొప్పతనాన్ని సంపాదించండి. ఒక క్షత్రియుడు జబ్బుతో లేదా వృద్ధుడై ఆయన మంచం మీద చనిపోవడం కంటే యుద్ధ భూమిపై చనిపోవడానికి మక్కువ చూపిస్తాడు. యువరాజులు శంఖాలు మోగించారు. కౌరవులకి విజయం అని గట్టిగా అరిశారు. భీష్మ పితామహ జెండా తాటి చెట్టు మరియు 5 నక్షత్రాలతో మెరుస్తా ఉంటది. అశ్వత్థామ జెండాపై సింహం తోక గాలిలో ఎగిరింది. ద్రోణాచార్య బంగారుపు రంగు జెండాపై గిన్నె మరియు పాత్ర ఉంటది. దుర్యోధనుడు జెండాపై నాగపాము గర్వంగా నాట్యమాడుతున్నట్టుగా కనిపించింది. అలాగే కృపాచార్య జెండాపై ఎద్దు, జయదత్ర జెండాపై అడవి పంది. అలాగా యుద్ధ భూమిపై ఇతరులు వాళ్ళ జెండాలు ప్రదర్శించాయి. కౌరవ దళాలు యుద్ధ శ్రేణిలో ఉండడం చూసిన యుధిష్ఠరుడు అర్జునుడికి ఇలా ఆదేశం ఇస్తారు: మన శత్రు సైన్యం చాలా పెద్దది. మన సైన్యం చిన్నది అవడం చేత బలహీన పడకుండా ఉండడానికి విస్తరించడం కంటే ఏకాగ్రతతో ఉండాలి. కాబట్టి మన బలగాలను సూది ఆకారంలో అమర్చాలి. అర్జునుడు ఎప్పుడైతే ఇరుపక్షాల సైన్యాలు పరస్పర వధ కోసం సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన తీవ్ర ఆందోళనలో ఉంటారు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడతారు, ఆయన ఆందోళన మరియు సందేహాలు తొలగించడానికి. ఆ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేసినదే భగవద్గీత. ఏదైతే లక్షలాది మంది హృదయంలో దేవుడి వాక్యంగా నిలిచిపోయిందో, ఏదైతే మానవ సాహిత్యంలో అత్యున్నత సంపదగా అందరూ అంగీకరించారు. భగవద్గీత భక్తి యొక్క గొప్ప విధి. ఎలాంటి ఫలితం ఆశించకుండా మనుషులు అందరికీ జీవిత మార్గాన్ని చూపించింది. ధనికుడు, పేదవాడు, పండితుడు, అజ్ఞాని, జీవిత సమస్య చీకటిలో వెలుగుని వెతికిన ప్రతి ఒక్కరికి. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.